ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జన్మదినాన్ని పురస్కరించుకుని వినుకొండలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెదకాకానికి చెందిన ప్రసిద్ధ శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గాంగిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి, ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మరపాటి శ్రీధర్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జన్మదినం సందర్భంగా ఇలాంటి ఒక మంచి సేవ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం ఇచ్చిందన్నారు. 10 మంది సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరెక్కడ రాదని ఈ ఉచిత కంటి వైద్య శిబిరం మరోసారి గుర్తు చేసిందన్నారు. ఇబ్బందులు పడ్డారు యువత గంజాయి గుట్కాలతో, రౌడీజం, గుండాయిలతో తప్పుదారి పట్టారు. మళ్ళీ మన సంవత్సరం నుండి ఎన్డీఏ పాలన రాగానే ఎక్కడ వాళ్ళని అక్కడ గంజాయిలు అమ్మేది లేదు, గుట్కా అమ్మితే ఊరుకునేది లేదు, రౌడీజం, గుండాయిజం ఉంటే మక్కలెరగదంతారు. ఆ విధంగా మంచి సుపరిపాలన అందిస్తున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే తల్లికి వందనం అని ఇంతకుముందు అమ్మఒడి అయితే ఒకరికే వచ్చేది. ఇప్పుడు తల్లికి వందనం పథకం 2 బిడ్డలుంటే 2 బిడ్డలకు ఇచ్చారు, 4 బిడ్డలుంటే 4 బిడ్డలకు ఇచ్చారు. కాబట్టి 3000 పెన్షన్ 4000 అయింది అన్న వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక. అలాగే తల్లికి వందనం పథకం మా మనవాళ్ళు మనవరాళ్ళకి లేదా మా పక్కింటి వాళ్ళకి అందిని తల్లికి వందనం 13,000 ఒక్కొక్కరి అకౌంట్లో వేసారన్నాళ్ళు, 3,000 పెన్షన్ 4,000 చేశారన్నాడు. అందరూ ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నా. మరి మీరందరూ చేతులు ఎత్తారు అంటే చంద్రబాబు గారు చేసిన గొప్ప పనులు ఇవి. గత ప్రభుత్వం చేయలేని పనులు ఈ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఈరోజు చంద్రబాబు గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేశారంటే ఎంతో అధినాయం. ఆ మహిళలందరూ ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా, ఆడవాళ్ళందరూ చేతులు ఎత్తండి అమ్మ. ఆగస్టు 15 నుండి మీ అందరికి ఉచిత బస్సు ప్రయాణం. వచ్చే నెల 15వ తారీఖు నుండి మీకు బస్ టికెట్ లేదు, ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం. హైదరాబాద్ పోవాలంటే బస్ టికెట్ తీసుకోవాలమ్మా. మళ్ళీ నా పేరు చెప్పారు. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం. అలాగే ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి. 10 లక్షల కోట్లు పెట్టుబడులకి అగ్రిమెంట్లు అయినాయి. దీనివల్ల 8.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. 8.5 లక్షల మందికి 8,50,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా టీచర్లు, ప్రభుత్వ బడిలో పాఠాలు చెప్పడానికి టీచర్లు తక్కువైతే 5 ఏళ్లు గత ప్రభుత్వం నియమించకపోతే ఇప్పుడు 16,347 టీచర్ ఉద్యోగాలు నియామకం చేస్తున్నారు. మీ ఊరు బళ్ళన్నింటిలో ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడికి టీచర్లు పంపిస్తున్నారు. 2 నెలల్లో కొత్త టీచర్లు వస్తారు, బ్రహ్మాండంగా చెప్తారు. ఆ విధంగా టీచర్లు ఉద్యోగాలు నియమించి పెన్షన్ పెంచి అమ్మఒడిని ఎంత 4 బిడ్డలుంటే 4 బిడ్డలకి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలు కోరుతున్నా. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు బాధ్యత తప్పు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేయమంటే పల్లె పండుగ పేరుతో గ్రామాలు చక్కగా అభివృద్ధి చేశారు మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు. వారికి కూడా చప్పట్లు కొట్టి గట్టిగా అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. మరి ఈరోజు స్కూల్లో విద్యలో కొత్తదనం, క్రమశిక్షణ పెరిగింది పాఠశాలలో. దానికి కారణం నారా లోకేష్.